ఏమండోయ్, ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఈ పేర్లు తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఈ ప్రపంచంలో ఉండరండి. మరి ముఖేష్ అంబానీ గారు, నీతా అంబానీ గారికి ఇద్దరు కొడుకులండి, అనంత్, ఆకాష్, ఒక కూతురు ఇషా. అయితే ఈ కుటుంబం ప్రపంచంలోనే అతి ఖరీదైన భవనంగా పేరు పొందిన అంటిలాలో ఉంటారంటండి. ఈ భవనంలో 7 అంతస్తులు ఉంటాయట. ఇంకా ముఖేష్ అంబానీ గారు భారతదేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్త అండి. ఈయన ఈ మధ్య వాళ్ళ అబ్బాయి అయినటువంటి అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్లకి ఘనంగా పెళ్లి చేశారండి. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఆ పెళ్లిలో నీతా అంబానీ గారు తన కోడల గురించి, ముఖ్యంగా ఆడపిల్లల గురించి చాలా గొప్పగా మాట్లాడారండి. ఆ మాటలు వింటే గనక ప్రతి అత్తగారు కూడా తన కోడల గొప్పతనం తెలుసుకుని ఖచ్చితంగా మంచి అత్తగారుగా మారుతారండి. ఇంతకీ ఆవిడ ఏం చెప్పారంటే, అది తెలుసుకునే ముందు నీతా అంబానీ గారి గురించి నాకు తెలిసిన విషయాలు చెప్తారండి. ఈవిడ తన చుట్టూ ఉండేటటువంటి ఆడవారిని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారండి. ఇంకా సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే అని అంటూ ఉంటారు. తన కూతుర్ని తన కొడుకులతో సమానంగా ఈవిడ పెంచారంటండి. ఈ మధ్య జరిగిన అనంత రాధికల పెళ్లిలో కన్యాదానం సందర్భంగా ఆవిడ కన్యాదానానికి అసలు సిసలైన అర్థం చెప్పి కూతురు యొక్క గొప్పతనాన్ని, కోడల యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేశారంటండి. ముఖ్యంగా మన వివాహాల్లో కన్యాదానానికి చాలా ప్రాధాన్యం ఉంటుందండి. వధువు తల్లిదండ్రులు తమ కూతుర్ని వరుడికి దానంగా ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరిని కూడా భావోద్వేగానికి గురి చేస్తుందని మనందరికీ తెలుసు. కానీ ఈవిడ ఏమంటున్నారంటే, నీతా అంబానీ గారు కన్యాదానానికి అసలు అర్థం అది కాదు అని చెప్తున్నారండి. దానం ఇవ్వడానికి కుమార్తె ఆస్తో వస్తువో కాదని, ఇటు పుట్టింట్లో అటు మెట్టినింట్లో సిరులు పండించే ఐశ్వర్యలక్ష్మి అంటూ కూతురు గొప్పతనాన్ని కొనియాడారండి. ఆవిడ ఆ విధంగా కన్యాదానం విశిష్టతను వర్ణించిన తీరు అతిథులందరినీ కూడా కట్టిపడేసిందంటండి. అందరి కళ్ళు చెమర్చేలా చేసిందంట. అమ్మాయిల తల్లిదండ్రుల హృదయాలు గర్వంతో ఉప్పొంగేలా చేసిందంటండి. ఇంతకీ ఆవిడ ఏం మాట్లాడారో మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. దేశ విదేశీ అతిరథి మహారథుల సమక్షంలో అనంత రాధికలు పెళ్లిపీటల మీద కూర్చున్నారండి. పండితులు వేద మంత్రాల మధ్య వీరి పెళ్లి జరుగుతోంది. అంతలోనే కన్యాదానం వంతు వచ్చింది. కంటికి రెప్పలా కాసుకున్న కన్నబిడ్డను మరొకరి ఇంటికి పంపడం అంటే ఏ తల్లిదండ్రుల మనసైనా భావోద్వేగంతో నిండిపోతుంది కదండి. ఆ విధమైన ఎమోషనే రాధిక తల్లిదండ్రుల్లో కూడా కనిపించిందంటండి. దాంతో నీతా అంబానీ గారు మైక్ అందుకుని వారిలో భావోద్వేగాలను దూరం చేసి ఆనందాన్ని, గర్వాన్ని నింపే మాటల్ని ఆవిడ మాట్లాడారండి. ఆవిడ ఏమన్నారంటే, ఒక కుమార్తె సంవత్సరాలుగా తన కుటుంబంతో పంచుకున్న ప్రేమ, ఆప్యాయతలు, సరదాలు, జ్ఞాపకాల నుంచి ఎలా విడిపోగలదు? ఆ మధురానుభూతులు ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోయేవే, కానీ తెంచుకునేవి కాదు. మన హిందూ సంప్రదాయపు పెళ్ళిళ్ళల్లో కన్యాదానానికి చాలా ప్రాధాన్యం ఉందండి. అన్ని దానాల్లోకెల్లా కన్యాదానం చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు. అయితే కన్యాదానం అంటే కుమార్తెను దానం ఇవ్వడం కాదు, వధువు తల్లిదండ్రులు వరుడిని తమ కొడుకుగా స్వీకరించడం, అతని కుటుంబం బాధ్యతను తమ ప్రియమైన కుమార్తె చేతుల్లో పెట్టడం. కుమార్తె ఆస్తో వస్తువో కాదు కదా దానం ఇవ్వడానికి. ఆమె అటు పుట్టింటికి ఇటు మెట్టినింటికి పేరు తెచ్చే ఐశ్వర్య దేవత. ఇన్ని రోజులు పుట్టింటి వారికి ప్రేమను, ఆనందాన్ని ఎలాగైతే పంచిందో, ఇకపై తాను కొత్తగా అడుగుపెట్టే ఇంట్లో వాళ్ళకు కూడా ఆ అనుభూతుల్ని పంచుతూ వారిలో ఆనందం నింపే శక్తి అవుతుంది. కాబట్టి స్త్రీని మనం దేవతగా పూజించాలి. మన హిందూ సంప్రదాయం ప్రకారం, మన భారతీయ సంప్రదాయం ప్రకారం స్త్రీని దేవతగా పూజించే దేశం మనది. మన సంస్కృతి సంప్రదాయాల్లో మహిళలకు అత్యున్నతమైనటువంటి స్థానం ఇచ్చారు. తను జన్మనిస్తుంది, ఇంటికి అన్నపూర్ణగా మారుతుంది, జ్ఞానానికి, బలానికి, సుఖశాంతులకు ప్రతిరూపం స్త్రీ. అందుకే స్త్రీని శక్తిగా, లక్ష్మిగా, సరస్వతిగా మనం పూజిస్తూ ఉంటాము. మన పురాణాలు కూడా మనకి ఎన్నో విషయాలు నేర్పుతూ ఉంటాయి. కూతుళ్ళు దేవుడిచ్చిన అతీత శక్తులు.
వాళ్ళు ఇంట్లో సిరి సంపదలు సుఖశాంతులు నింపడమే కాదు, ఇంటిని స్వర్గంగా మార్చగలరు. కూతురు పుట్టడంతోనే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం వెల్లివిరుస్తుంది. అందుకే వాళ్ళను లక్ష్మీ స్వరూపులుగా భావిస్తాం. నేను ఓ కూతురిని, ఓ కుమార్తెకు తల్లిని. అత్తను కూడా. ఏ తల్లిదండ్రులు కన్యాదానం పేరుతో తమ కుమార్తెను వదులుకోవడానికి ఇష్టపడరని నాకు తెలుసు. నిజానికి మన సంప్రదాయపు పెళ్ళిళ్ళలో వధూవరుల సమానత్వానికి, ఇరు కుటుంబాల సఖ్యతకు పునాది పడుతుంది. కాబట్టి కూతురు ఏ ఇంట్లో అడుగుపెట్టినా ఆ ఇంట్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయి. అందుకే మరి శైలా వీరెన్ అంటే తన కోడలు తల్లిదండ్రులండి, వారి దంపతులకు నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. ఈరోజు మీరు మీ కూతుర్ని మాకు అప్పగించడం లేదు. ఓ కొడుకుని, కొత్త కుటుంబాన్ని మీతో కలుపుకుంటున్నారు. మేము కూడా రాధికను మా ఇంటి చిన్న కోడలిగానే కాదు, ఓ కూతురిగా మా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం అంటూ తన ప్రసంగాన్ని ముగించారంటండి. ఇలా నీతా అంబానీ గారి మాటలు విన్న రాధిక తల్లిదండ్రులు, వధూవరులు, అక్కడున్న అతిథుల కళ్ళు ఆనందంతో చెమర్చాయంటండి. కుమార్తె గొప్పదనాన్ని, కన్యాదానం ప్రాశస్త్యాన్ని అత్యద్భుతంగా వివరించి చెప్పినటువంటి నీతా అంబానీ గారిని అక్కడున్న వాళ్ళందరూ కూడా, సెలబ్రిటీలతో సహా అందరూ కూడా ఎంతో మెచ్చుకున్నారంటండి. ఈవిడ మరి ఇంత డబ్బు, పలుకుబడి, అధికారం ఇన్ని ఉన్నా కానీ మరి ఆడపిల్లల్ని ఎంత గౌరవిస్తుంది, ఎంత ప్రేమగా చూసుకుంటుంది, కోడళ్ళు కూతుళ్ళతో సమానం అని చెప్తుంది ఈవిడ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారంట. నీతా అంబానీ గారిని చాలా పొగిడారంటండి. మరి నిజమే కదండి, ప్రతి ఆడపిల్ల కూడా మరి పుట్టి పెరిగిన తర్వాత ఒక 20 ఏళ్ల పాటు పెరిగినటువంటి ఆ వాతావరణాన్ని, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళని, పరిసరాల్ని అన్నిటినీ, తన సొంత ఇంటిని అన్నిటినీ వదులుకుని మరి అత్తగారింటికి వస్తుందండి. ఇంకా ప్రతి ఆడపిల్ల మరి అత్తగారింట్లో నేను ఇంటికి వెళ్ళగానే అక్కడ గొడవలు పెట్టేసుకోవాలి, తిట్టేసుకోవాలి, కొట్టేసుకోవాలని ఎవ్వరు అడుగు పెట్టరండి. తన సంసారం బాగుండాలని, అందరితో కలిసిమెలిసి ఉండాలని కోటి కలలతోటి ప్రతి ఆడపిల్ల అత్తగారింట్లో అడుగు పెడుతుందండి. మరి దీన్ని గుర్తించాలి, ప్రతి ఒక్క అత్తగారు కుటుంబం గుర్తించాలండి. గుర్తించి ప్రతి అత్తగారు తన ఇంటికి వచ్చేటటువంటి కోడలు తన సొంత కూతురుతో సమానం అని అనుకుని తన కూతురికి ఎంతటి ప్రేమను, ఇంకా ఎంతటి గౌరవాన్ని ఇస్తారో అంతటి ప్రేమను, గౌరవాన్ని వాళ్ళకి పంచాలండి. అలా పంచినప్పుడు ఆ కొత్తగా వచ్చినటువంటి ఆ కోడళ్ళలో భయం, ఆ పిరికితనం ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. పోయి చక్కగా నా తల్లితో సమానంగా ఈవిడ నన్ను చూసుకుంటుంది కాబట్టి నేను కూడా ఈవిడిని మంచిగా చూసుకోవాలి అనుకుని కోడలు కూడా అత్తగారిని తల్లితో సమానంగా చూసుకుంటుందండి. కాబట్టి ముందుగా అత్తగారు వచ్చినటువంటి కోడల్ని కూతురుతో సమానంగా చూసుకోవాలన్నమాట. చాలామంది కోడళ్ళని అవమానంగా మాట్లాడుతూ ఉంటారండి, ఈసడిస్తూ ఉంటారు, వాళ్ళ పుట్టింటి వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. ఇలా చేయకూడదండి. ఎందుకంటే కోడలు అంటే నిజంగానే తన వంశాన్ని, తన కుటుంబాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి అమ్మాయి కాబట్టి తప్పనిసరిగా గౌరవం ఇవ్వాలండి. అలాగే ప్రతి ఆడపిల్ల కూడా అత్తగారింటికి వెళ్ళగానే తన అత్తగారిని సొంత అమ్మలాగా భావించి వారిని తన పుట్టింటి కుటుంబ సభ్యుల్లాగా భావించి గౌరవంగా చూసుకోవాలండి. ఇలాంటి అండర్స్టాండింగ్ అత్తా కోడళ్ళ మధ్య ఉంటే గనక అలాంటి కుటుంబంలో అసలు గొడవలే రావండి. విన్నారు కదండి ఈ వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.